సుసంపన్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జలహారతి పవిత్ర సంగమం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. వేదిక పైన పెద్దలు, నేను కూడా ఇంత మునిపే చెప్పాను అందరి పేర్లు చెప్పొద్దని, కాబట్టి నేను కూడా అమలు చేయాలి. కాబట్టి వేదిక పైనుండే పెద్దలందరికీ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరమణులందరికీ, ప్రత్యేకంగా రైతు సోదరి సోదరమణులకి నా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు విజయరావు గారు, కేఎల్ రావు గారి అబ్బాయి, వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. నేడు మనందరం రెండు పవిత్రమైన కార్యక్రమాలకి ఇక్కడ సమావేశమయ్యాం. ఒకటి, మీరు చూస్తే భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం, కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు, ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఇక్కడుండే ఇంజనీరింగ్ నిపుణులు కానీ, సాగునీటి సంఘంలో పనిచేసే రైతు సోదరి సోదరమణులు కానీ అందరూ కూడా దీనిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి దీన్ని లాజికల్గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే నీళ్లు వచ్చేటివి కాదు. అప్పటికే శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో కానీ నీటి కొరత వచ్చింది. అప్పటికి ఇంకా పులిచెంతలు కూడా పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు సీజనే మారిపోయేది. మామూలుగా జూన్లో పంటలు ఇవ్వాల్సింది పోయి ఆగస్టు సెప్టెంబర్లో పంటలు వేయడం, అదే సమయంలో తుఫాను బాధిత పడడం. నేను ఒక్కసారి వస్తే తుఫాను వచ్చి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోతే డిపార్ట్మెంట్ అయితే మేము కొనలేం, ఈ ధాన్యం బాతులు కూడా తినవు, అలాంటి బాతులు తినే ధాన్యాన్ని కొనలేమంటే బాతులు తినకపోయినా పర్వాలేదు కానీ నా రైతులకు నష్టం జరగకూడదని కొనిపించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి జ్ఞాపకాలు నా మనసులో ఉన్నాయి. ఈరోజు మనం ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేఎల్ రావు గారిని మీరు చూస్తే ఈ జిల్లాలో పుట్టడం, అలాంటి మేధావి ఈ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం. ఈరోజు భారతదేశంలో చరిత్ర తిరగరాసిన వ్యక్తి కేఎల్ రావు గారు.
ఆ రోజు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఏదైతే బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో కాంక్రీట్ ఇంజనీరింగ్ చేశాడు, పిహెచ్డి సాధించాడు. ఆయన అనుభవంతో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఇప్పుడు మనం చూసే శ్రీశైలం, నాగార్జున సాగర్, బాక్రా నంగల్, హీరాకుడ్, కోసి, దామోదర వ్యాలీ వంటి దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల డిజైన్ కానీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేఎల్ రావు గారు. ఆయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడమైన నాగార్జున నిర్మాణానికి కేఎల్ రావు గారు రూపకర్త. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడుగా ఈజిప్టు, సుదాన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సహాయం చేశారు, సలహాలు అందించారు. 3 సార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాదు ఇదే విజయవాడలో 3 సార్లు ఎంపీ అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేఎల్ రావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజుట్లో ఇప్పుడైనా మనం ఆధునిక టెక్నాలజీ ఉంది, అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. కానీ అప్పట్లోనే ఆలోచించి నీటిపారుదల ఎట్లుండాలి, అదే మరి ఆ రోజు మనకంతా కూడా జల విద్యుత్, హైడల్ పవర్ ఏ విధంగా ఉండాలో చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశం ఈరోజే కాదు, ఎప్పటి నుంచో కూడా ఒక పక్క కరువు, ఒక పక్క వరదలు. ఈరోజు మనం చూస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే చరిత్రలో సమాజ హితం కోసం పనిచేశారో వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ప్రాజెక్టు దగ్గర మీరు చూస్తే నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. కానీ గోదావరి ప్రాంతం కరువుతో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనవాడు కాదు, బ్రిటన్ వ్యక్తి కాటన్ దొర, ఆయన ఆలోచించాడు, చలించిపోయాడు. ఆయన ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్కి రూపకల్పన చేసి ఆనకట్ట కట్టాడు. ఈ రెంటి వల్ల మీరు ఒక్కసారి చూస్తే మొత్తం చరిత్ర మారిపోయింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ 2 జిల్లాలు, అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు